ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు మన తెలంగాణ ప్రాంతంలో 60 సంవత్సరాలలో. కానీ 10 ఏళ్లలోనే మనము 1 కోటి ఎకరాల పైచీలకు నీళ్ళు ఇచ్చుకోగలిగినాం తెలంగాణలో అన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయినటువంటి మనం కాళేశ్వరంని నిర్మించుకోవడం జరిగింది. అత్యంత తొందరగా నిర్మించుకోవడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్రం ఏర్పడ్డటువంటి 10 ఏళ్లలో 1,24,00,000 ఎకరాల సాగునీరు వచ్చే విధంగా ప్రాజెక్టులలో ప్రధాన పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకోగలిగినాం. ప్రతి ఊర్లో చెరువులను బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 15 లక్షల ఎకరాలకు కూడా నిరంతరాయంగా నీరిచ్చుకోవడం జరిగింది. ఓన్లీ చెరువులను బాగు చేసుకోవడం ద్వారా 9.61 టీఎంసీల నీళ్ళను కూడా మనం ఒడిసి పట్టుకోగలిగినామని చెప్పి మేధావులంతా కూడా చెప్పడం జరిగింది రిపీటెడ్. అట్లానే భూగర్భ జలాలను కూడా మనం పెంచుకోవడం జరిగింది. మరి వీటన్నిటికీ సాక్ష్యం ఏంది, టాంజిబుల్ ఏంటిది ఆన్సర్ అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 68 లక్షల టన్నుల వరి పంట వండితే మొన్న 2022-23లో అంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు మనం నీటిని మన పొలాలకు మళ్లించుకున్న తర్వాత పండినటువంటి పంట 1,68,00,000 టన్నుల ధాన్యం. ఇండియాలో నంబర్ 1 రాష్ట్రంగా ధాన్యం పండించే రాష్ట్రంలో తెలంగాణ ఎదగడం, ఇది మనం సాధించుకున్నటువంటి టాంజిబుల్ రిజల్ట్.